ఇక ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది. నిన్న మొదలైన ఈ ప్రాజెక్టు పనుల కార్యక్రమంలో చైనా ప్రధాని లీ కియాంగ్ పాల్గొన్నారు. టిబెట్లో ఎర్లాంగ్ జాంగ్బో నదిపై చేపడుతున్న ఈ వివాదాస్పద ప్రాజెక్టు కోసం డ్రాగన్ దాదాపు 1.2 ట్రిలియన్ యువన్లు అంటే సుమారు 14 లక్షల కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు అంచనా. ఈ ప్రాజెక్టుపై భారత్, బంగ్లాదేశ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ డ్రాగన్ మాత్రం మొండిగా ముందుకు పోతున్నట్లు కనిపిస్తుంది. చైనా ఆజియాంగ్ గ్రూప్ పేరుతో కొత్తగా ఓ సంస్థను ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టు బాధ్యతలు దీనికి అప్పచెప్పినట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 5 డ్యాములు ఉండనున్నాయి. టిబెట్లోని నైంగ్చి నగరంలో భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా దీన్ని చేపడుతున్నారు. ఈ విద్యుత్ను బయటకే సరఫరా చేయనున్నప్పటికీ స్థానిక అవసరాలకు కూడా కొంతమేరకు వినియోగించనున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది. నిన్న మొదలైన ఈ ప్రాజెక్టు పనుల కార్యక్రమంలో చైనా ప్రధాని లీ కియాంగ్ పాల్గొన్నారు. టిబెట్లోని ఎర్లాంగ్ జాంగ్బో నదిపై చేపడుతున్న ఈ వివాదాస్పద ప్రాజెక్టు కోసం డ్రాగన్ దాదాపు 1.2 ట్రిలియన్ యువన్లు అంటే సుమారు 14 లక్షల కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు అంచనా. ఈ ప్రాజెక్టుపై భారత్, బంగ్లాదేశ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ డ్రాగన్ మాత్రం మొండిగా ముందుకు పోతున్నట్లు కనిపిస్తుంది. చైనా ఆజియాంగ్ గ్రూప్ పేరుతో కొత్తగా ఓ సంస్థను ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టు బాధ్యతలు దీనికి అప్పజెప్పినట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 5 డ్యాములు ఉండనున్నాయి. టిబెట్లోని నైంగ్చి నగరంలో భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా దీన్ని చేపడుతున్నారు. ఈ విద్యుత్ను బయటకే సరఫరా చేయనున్నప్పటికీ స్థానిక అవసరాలకు కూడా కొంతమేర వినియోగించనున్నట్లు సమాచారం.